హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణీత న్యాచురల్ బ్లాగ్స్ అండి. ఈ వీడియో కూడా నేను ఎప్పుడో తీసానండి, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది మేము వరంగల్లో వేయి స్తంభాల గుడి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి శ్రీ భద్రకాళి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వచ్చాం అనమాట. ఇది కూడా అప్పుడే తీసుకున్న వీడియో, బట్ ఏంటంటే నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం మర్చిపోయాను, అందుకని లేట్ అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియో బాగా షేకింగ్ అయ్యిందండి, ఏమనుకోకండి చూసి. ఇప్పుడు మనం శ్రీ భద్రకాళి దేవాస్థానంకి వచ్చాము. ఇదేంటంటే మనకి బయట మేము ఒక ఫోటో వీడియో లాగా తీసుకున్నాము. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాము. ఇది నా చిన్నప్పుడు ఒకసారి వచ్చానండి, మధ్యలో ఇప్పుడు వచ్చాను. మా రిలేటివ్స్ అందరితో కలిపి వచ్చాను. అంతకుముందు చిన్నప్పుడు కూడా మా బాబాయ్ వాళ్ళతో వచ్చాను. వీళ్ళు మా పిన్ని బాబాయ్ వాళ్ళ కూతుళ్ళు అనమాట, సిస్టర్స్ బ్రదర్స్. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడు ఒక కొండలాగా రాయి మీద అనమాట శివుడు పార్వతి మనకి దర్శనం ఇస్తారనమాట. మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే లోపలికి వెళ్ళక ముందే ఇక్కడ మనకి రైట్ సైడ్ శివుడు పార్వతి కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. చాలా బాగుంటుంది. మనకి ఎలా అంటే కైలాసగిరిలో కూడా మనకి ఎలా అయితే శివుడు పార్వతి ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్నారండి. చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. మనకి లోపలికి వచ్చే ముందు బయట లెఫ్ట్ సైడ్ అండి అన్నీ ఉంటాయి, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి. అది నేను వీడియో తీయమన్నాను, బట్ ఎవరు తీయలేకపోయారు, మర్చిపోయారు. అక్కడే మనం కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ తీసుకొని లోపలికి వచ్చేయచ్చు. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి, అసలు తిరగడానికి కూడా మనకి టైమే సరిపోదు, అంత పెద్ద టెంపుల్ అనమాట. మనం లోపలికి వెళ్తున్న కొద్ది మనకి సైడు గోమాతది కనబడుతుంది. అక్కడ మనం కొద్దిసేపు ఉన్నాము, వీడియో తీసుకోవడానికి ఆయన దండం పెట్టుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళక ముందండి ఇక్కడ మేము ఫోటో దిగాము. ఇది టెంపుల్లోకి అండి, అంటే భద్రకాళి లోపల టెంపుల్కి. బట్ ఇక్కడ ఏంటంటే మమ్మల్ని వీడియో తీయనివ్వలేదు, ఎందుకంటే వీడియో తీయకూడదంట. తర్వాత ఇంకా తీయలేకపోయాము. ఇంకా లోపలంతా అదే జరిగిందండి, అంటే పూజ చేయడం అన్నీ అయ్యింది, కానీ బట్ వీడియో లేదు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనకి టెంపుల్ లోపల నుండే ఇది ట్యాంక్ బండ్ అటండి, మాకు తెలీదు. ఇది వాళ్ళు ఉందని వాళ్ళు అప్పటికప్పుడే చెప్తే మేము లోపలికి వచ్చాము. కానీ ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది. ప్లేస్ కూడా ప్రశాంతంగా హాయిగా కూర్చోవచ్చు మనం, అంత బాగుంది ప్లేస్. నువ్వు మస్తు పడతాను వీడియోలో. మేము వీడియో తీస్తున్నప్పుడు అందరం కలిసి ఉంటే వీడియో బాగుంటుందంటే వీళ్ళు ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ముందుకి. మా సిస్టర్స్ ఇద్దరు, మా బ్రదర్ ఏమో మమ్మల్ని తీయలేక వాళ్ళని తీయలేక పాప ముందుకెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి వీడియో తీశాడు. కొంచెం వీడియో మాత్రం బాగా షేక్ అయిందండి. అది వాక్ చేస్తూ తీయడం వల్ల మరేమో తెలియదు, కానీ వీడియో మాత్రం బాగా షేక్ అవుతుంది. ఇప్పుడు వీడియోలు అయితే మేము బాగా తీస్తున్నాము, కానీ అప్పుడు తీసిన వీడియోలు కాబట్టి బాగా షేక్ అయ్యండి. వీడియో క్లారిటీ కూడా తగ్గిందేమో నాకు తెలీదు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మనం లోపలికి వెళ్తున్న కొద్ది చుట్టూ చెట్లు, కూర్చోవడానికి అక్కడక్కడ అట్లు. తర్వాత మనం ఒక దగ్గరికి వచ్చామండి. ఇది చంద్రమౌళేశ్వరి దేవస్థానం, అంటే ఇక్కడ శివుడు ఉంటాడంట. ఈ శివుడికి ఇష్టమైన చెట్టు కూడా ఉందండి. ఆ చెట్టును కూడా నేను వీడియో తీయమన్నాను, శంఖం చెట్టు అండి. ఆ శంఖం చెట్టు నుండి పువ్వులు తెంపి ఈ దేవుడికి పూజ చేస్తే మన మనసులో ఏ కోరికలు అనుకున్నా నెరవేరుతాయని నమ్మకం అండి. కానీ చాలా బాగుంది. ఆ పువ్వులు కూడా నాకు చాలా బాగా నచ్చాయండి, వైలెట్ కలర్. ఆ చెట్టు నేను తీయమన్నానండి, చాలా బాగుంది పువ్వులతో, కానీ ఎవ్వరు వీడియో తీయలేకపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఆ పువ్వులు తెంపుకొని వచ్చి ఒక్కొక్కరు పూజ చేస్తుంటారు అన్నమాట. చూడదు నీకు
ఓ నేను కలుదురా సాగర్ సరే అదిగోండి తీయమన్నాను బట్ తీయలేదు, అమ్మాయి తెంపుతుంది కూడా. బయట ఉన్నదా కెమెరా? నువ్వు అడ్డు ఆఫ్ చేయనా వీడియోగా. అదిగోండి మా చిన్న బ్రదర్ తీసుకొచ్చాడు. పూలు బాగున్నాయి కదండి, నాకు బాగా నచ్చాయి. శంఖం పూలు అంట. నేను వెళ్ళాల్సింది లోపలికి, నాకు అందరు బ్యాగులు తెచ్చి నన్ను పట్టుకోమన్నారు. నేను వెళ్ళానండి, పూజ చేశాను, బట్ నన్ను వీడియో తీయలేదు ఎవరు. అయిపోయిన తర్వాత తీశారు. అంటే ఒకళ్ళు అటు వెళ్ళిపోవడం, ఒకళ్ళు ఇటు వెళ్ళిపోవడం, దాని వల్ల ఏంటంటే అటు కెమెరా తిప్పేసరికి ఇటు మిస్ అయిపోతుంది వీడియో. కింద ఏనైనా పెట్టచ్చు. ఓకే డన్. ఇదేనండి లాస్ట్ మనం టెంపుల్ తర్వాత వెళ్ళిన ప్లేస్. బాగుందండి. బ్యాక్ సైడ్ అంతా మనకి అన్ని రాళ్ళు కొండలాగా కనబడుతుంది. చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కిందకు చూస్తే ఆ జాలి నుండి కింద అంత వాటర్ ఉంటుందండి. వాటర్లో ఏంటంటే చేపలు పడుతుంటారు అందరు కింద. మేము చూసాము, అది కూడా వీడియో తీయమన్నాను బట్ ఎవ్వరూ తీయలేదు. తీసారనుకుని నేను కూడా తీయడం మర్చిపోయానండి, ఆ వీడియో మిస్ అయిపోయింది. ఇవన్నీ మొక్కలండి, చాలా బాగున్నాయి. ఇక్కడ నుండి మొత్తం బాగుంటుంది. ఇంకా చుట్టూ ప్లేస్ కూర్చోవడానికి మనకి లొకేషన్ అది బాగుంటుంది. మధ్యలో ఈ పువ్వుల చెట్లు కూడా చాలా బాగుంటాయి. నువ్వు నాకంటే చాలా అయిపోయిందండి. ఇదే లాస్ట్ కూర్చొని అలా ఫోటోలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.